ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలను కూడా పక్కన పెట్టి ఇప్పటికే 40,000 కోట్ల రూపాయల అప్పులతో రాజధాని కట్టాలనుకున్నప్పుడు చిన్న చిన్న చిలక కొట్టుళ్ళు, కమిషన్లు కక్కుతుపడి మన వారికి ప్రాజెక్టులు ఇవ్వడం మంచి పద్ధతేనా చంద్రబాబు నాయుడు గారు? ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము అక్కడ పెట్టినప్పుడు, అప్పులు వాడినప్పుడు, వాటి వడ్డీలు కూడా కట్టాలన్నప్పుడు ఎంత సక్రమంగా కాంట్రాక్టులకు పనులు ఇవ్వాలి, ఎంత చిత్తశుద్ధితో ఇవ్వాలి? పనులు సక్రమంగా జరగకపోతే, క్వాలిటీలో ఫెయిల్ అయితే ఆ భారం మొత్తం ప్రజలే భరించాలి కదా. ఇప్పటికే నీటి మునిగిపోతున్న ఆ ప్రాంతంలో రాజధాని కట్టి కొంతమేర నష్టం జరిగింది. ఎవరెవరికి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ముప్పాన వెంకట్రావు అండ్ కో 800 కోట్లు, రాయుల వెంకటేశ్వరరావు 2,000 కోట్లు, బొల్లునేని కృష్ణయ్య అండ్ శ్రీనయ్య 800 కోట్లు, జాస్తి జగపత్ చౌదరి అండ్ బలుసు శ్రీనివాసరావు 2,000 కోట్లు, ఏవివి రంగరాజు 2,600 కోట్లు, మెగా ఇంజనీరింగ్ 1,200 కోట్లు. కానీ మీ వాళ్ళు తీసుకొచ్చి మీ సొంత స్వలాభం కోసం మీ మనుషులకి కాంట్రాక్టులు ఇస్తే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది?